హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు ఇంట్లో ఉన్నాను. నన్ను ఇల్లు సర్దడం పెట్టుకున్నాను. ఇదిగోండి షెల్ఫ్ని ఖాళీ చేశాను, పైన అంతా క్లీన్ చేశాను. ఈ పైన కూడా అంతా డ్రమ్ము, టీవీ అట్ట డబ్బా అన్నీ క్లీన్ చేశాను. ఇదిగోండి బట్టలు మూటలు ఇలా వేసి పెట్టాను. ఇంకా ఈ రెండు షెల్ఫ్లు క్లీన్ చేశాను. ఇదిగోండి ఎట్లా ఉందో చూడండి ఇల్లు. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది క్లీన్ చేసుకోక, అందుకే క్లీన్ చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కదా, 21 తారీఖు. ఈలోపు ఈరోజు ఈ బెడ్రూమ్ అయిపోతే రేపు హాలు, రేపు సండేనే కాబట్టి రేపు హాల్ కొంచెం క్లీన్ చేసుకుంటే, కిచెన్ కొంచెం రోజు కొంచెం క్లీన్ చేసుకుంటే అయిపోద్ది కాబట్టి చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే క్లీన్ చేసుకుంటారా? కామన్ బాక్స్లో కామన్ చేయండి. అన్నీ సర్దడం, షెల్ఫ్లు అన్నీ తుడవడం, దులపడం అవన్నీ వీజే. కానీ బట్టల దగ్గరికి వచ్చేటప్పటికి అబ్బా అన్నట్టు అనిపిస్తుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. చూడండి, మా ఆయన నాకు పెద్ద కుప్పు ఉంది. కుప్ప ఎప్పుడు కదిలించాలో కూడా, ఎట్లా మడత పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఇవన్నీ సర్దే వరకు తలపానం తొక్కొచ్చేది. నాకైతే బట్టలు అనే వరకు విసుకొస్తుంది. ఇప్పుడనే కాదు, మిషన్లు వేసిన బట్టలు కూడా మడత పెట్టాలంటే నాకు ఆమె మడత పెట్టాలంటే ఏదోలాగా అనిపిస్తుంది. ఎక్కువ చేతం నేను ఎక్కువ మడత పెట్టడానికి ఇష్టపడను నేను. అందుకే అలా షెల్ఫ్లో రోజు డ్యూటీకి వెళ్తాను, అలాగే తీసుకుంటాను, అలాగే పెట్టేస్తాను, అలాగే పెట్టేస్తాను. ఈరోజు మాత్రం మొత్తం క్లీన్ చేయాలని డిసైడ్ అయిపోయిన ఇంట్లో ఉన్నాను కాబట్టి. ఇదిగోండి ఇవన్నీ షెల్ఫ్లు అనేది తులిపితే ఇప్పుడు ఇవన్నీ చదువుతాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఏదన్నా ఊడిస్తేనే అందం, దులిపితేనే అందంగా కనపడుతుంది. దులిపకపోతే అందంగా కనపడదు కదా ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి మా ఆయన రోజు బొట్టు పెట్టుకుంటాడు. ఇక్కడ బొట్టు చేతికి మిలిగిన బొట్టు ఇక్కడ ఇలా రాసి పెడతాడు. ఇదంతా స్క్రబ్బర్తో క్లీన్ చేస్తేనే పోతుంది. చిన్న పిల్లగానిలాగా ఇదంతా రాస్తూ ఉంటాడు. ఇదంతా